ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ధనుసు రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. జూన్ 2 తర్వాత ఈయన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడి నుంచి అష్టమ గురు. అక్కడేమో విదేశీ వ్యవహారాల సహకారం బాగుంటుంది, ఇక్కడ సొంత ఇంటిలో వీనికి సహకారం ఉండదు. గురుగారు, 2026 నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ధనుసు రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి గురువు జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి, అంటే మీనరాశి 4వ ఇల్లు, ధనుసు రాశి అయిందే కనుక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి గురువు మరియు చతుర్థమైనటువంటి మీనరాశిలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు మిథున రాశిలో. ఇది 2026 జూన్ 2 వరకు. అనగా సప్తమ గురువు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు, కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తాడు, వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఒక వ్యాపార భాగస్వాములు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలంటే అవన్నీ తొలగిపోతాయి, అభిప్రాయ భేదాలు పోగొట్టుకుంటారు. సో వారు కలిసి పనిచేసి ఆ వ్యాపార సంస్థను వారి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. విద్యా సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా మనకు, ప్రైవేట్ స్కూల్స్ అని, కాలేజెస్, వారికందరికీ బాగుంటుంది. ఈ రకంగా 2026 జూన్ 2 వరకు కూడా 100% గురుబలం ఉంది ధనుసు రాశి వారికి. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వారు. కుటుంబానికి సంబంధించి నూతన గృహ నిర్మాణం కానీ, గృహప్రవేశం కానీ, లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడం కానీ, పిల్లలకి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలకి ఏదైనా శుభ కార్యక్రమాలు నిర్వహించడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, సమాజంలో వారు చేసిన దానికి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, సత్ఫలితాలు రావడానికి కూడా అవకాశం. విద్యా సంబంధ విషయాల్లో అనుకూల ఫలితాలు వచ్చేస్తాయి. వాళ్ళు అనుకున్న అంచనా ఫలితాలు తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే 2026 జూన్ 2 తర్వాత ఈయన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడి నుంచి అష్టమ గురు. అయితే చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబంలో సమస్యలు, వీళ్ళతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, సమాజంలో ఇదివరకు ఉన్నటువంటి మంచి పేరు సడన్గా చెడ్డ పేరు వచ్చేయడం, ఏదో ఒక చిన్న నిందలు వీళ్ళ మీద పడడం, ఒక చేయని కార్యక్రమం చేసినట్లుగా వీరు దానితో ఇరుక్కోవడం, ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక రాహు వీరికి పూర్తిగా 100% సుఫలితాలను ఇస్తున్నాడు. తృతీయ భావంలో రాహు ఉన్నాడు కుంభరాశిలో. సో ధనుసు రాశి వారికి 3వ ఇంట్లో రాహు ఉంటే జన సహకారం బాగుంటుంది. అలాగే విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఉద్యోగరీత్యా కానీ, చదువుల రీత్యా కానీ, వ్యాపారాలు కానీ, ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త సంస్థలు ఏదైనా ప్రారంభించాలంటే అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటుంది. కొత్త వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సో రాహు 100% సుఫలితాలను అందిస్తున్నాడు. గురువు జూన్ 2 వరకు 100% సుఫలితాలను అందించేటువంటి పరిస్థితి మనకు వీరికి కనిపిస్తుంది. ఇక వీరికి అర్ధాష్టమ శని దోషం, 4వ ఇంట్లో శని ఉంది కనుక, శని భగవానుడు వీరికి ద్వితీయ తృతీయాధిపతి కనుక వీరి మాటల వల్ల అపార్థాలు, ఇంట్లో ముఖ్యంగా వీరు ఒకటి చెప్తే ఇంట్లో వాళ్ళకి ఇంకో రకంగా అర్థం చేసుకోవడం, అలాగే జన సహకారం లేకపోవడం, ఇంటికి సంబంధించిన సభ్యులు ఇక సహకారం. అక్కడేమో విదేశీ వ్యవహారాల సహకారం బాగుంటుంది, ఇక్కడ సొంత ఇంటిలో వీనికి సహకారం ఉండదు. అంటే బయటంతా వీడిని గొప్పగా చూస్తూ ఉంటాడు, ఇంట్లో మాత్రం వీనికి విలువ ఉండదు. అలాగే వీరికి ఉదర సంబంధమైన అనారోగ్యాలు, అనగా పొట్టకు సంబంధించి, జీర్ణక్రియకు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు, ఏదైనా ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటుంటారు, అటువంటి సమస్యలు రావడానికి, దానికి సంబంధించిన ఆ విసర్జన అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, ఇలాంటి సమస్యలు గ్యాస్ట్రో రిలేటెడ్ రిలేటెడ్ పొట్టకు సంబంధించి డైజెషన్ వాటి మీద పడుతుంది. అలాగే కుటుంబంలో అశాంతి, ఎంత చేసినా కుటుంబ సభ్యులు సంతృప్తి పడరు, ఇంకా అట్లా చేసింటే బాగుంటుంది, ఇట్లా చేసింటే, ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. పనివారు సహకరించరు, ఇంట్లో వాళ్ళు ఎక్కువగా లీవులు పెట్టడం, వాళ్ళు రాకపోవడం, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి పూర్తికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటుంది. అది ఏదైనా వర్షంలో పడి మా పంట అంతా నాశనం అయిపోవడం, లేకపోతే పండిన పంటకు తగిన రేటు లేకపోవడం, ఇటువంటి సమస్యలు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. అర్ధాష్టమ శని దోషం బాగా వీరిని ఇబ్బంది పెడుతుంది ధనుసు రాశి వారికి. ఇక భాగ్యములో కేతు ఉన్నాడు వారికి. భాగ్యంలో కేతు అంటే తండ్రికి ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు హెల్త్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే భాగ్యంలో కేతు ఉన్నప్పుడు ఇతర పూజాది కార్యక్రమాలు చేయాలి. పుణ్యఫలం పెంచుకోవడానికి గణపతి ఆరాధన, లేకపోతే లక్ష్మీ గణపతి హోమం లాంటి ఒక పూజను నిర్వహించుకొని ఆ కార్యక్రమం నిర్వహించడం, లేకపోతే గణపతికి సంబంధించిన పెద్ద ఆలయాలు, ఇప్పుడు మనకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, అటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కొంతవరకు బయటపడ్డాను. ఈ రకంగా వీరికి భాగ్యంలో కేతువు బాలేడు, చతుర్థంలో అనగా అర్ధాష్టమంలో శని బాలేడు, తృతీయంలో రాహువు బాగున్నాడు, అక్కడ జూన్ 2 వరకు ఏమో సప్తంలో గురువు బాగున్నాడు, జూన్ 2 తర్వాత గురువు బాలేడు. 55 నుంచి 60% శుభ్రతలు తెచ్చుకోవడానికి ధనుసు రాశి వారికి అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ 2 లోపు వీరు ఏదైనా విద్యా సంబంధమైనటువంటి విషయాలు, పరీక్షలు కానీ,
ఇంటర్వ్యూస్లో వెళ్ళడం కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వాళ్ళు విజయం పొందుతారు, విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ వారు అనుకున్న పనులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 తోత కొంచెం గురువు అష్టమానికి పోతున్నాడు కనుక ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంది కనుక వీళ్ళు ఏదైనా ఈ సంవత్సరం చేయాలి అనుకుంటే దాన్ని జూన్ 2 లోపే ఆ కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు తెచ్చుకోవడానికి అవకాశం. వీరికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా? అదే వీరికి భాగ్యంలో కేతు ఉన్నాడు కనుక తప్పనిసరిగా గణపతి దర్శనం, గణేశునికి పూజాది కార్యక్రమాలు చేయడం. ఇప్పుడు కొంతమంది గణపతి ఆలయాలు పెద్దగా లేవండి అని చెప్తూ ఉంటారు. ఉన్నాయి, గణపతి ఆలయాలు లేకేం లేదు, కానీ వారి ప్రాంతంలో ఉండకపోవడం వల్ల అప్పుడు ఒక చిన్న గణపతి కూర్చున్నటువంటి గణపతి స్వామిని ఒక విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఒక 1 నుంచి 1.5 ఇంచి మన కుడి చేతి పిడికిలి కంటే చిన్నగా ఉండే విగ్రహం ఇంట్లో పెట్టుకొని స్వయంగా నిత్య గణపతి ఆరాధన చేయొచ్చు. స్వామివారికి గరికి పూలమాల ఇచ్చినా చాలా ఆనందిస్తాడు ఆయన. మనము పచ్చగా ఉన్నటువంటి గరికను తెచ్చి మాలగా చుట్టి ఆయనకు వేయచ్చు, లేదా గుచ్చంగా చేసి ఆయన పాదాల దగ్గర పెట్టచ్చు. ఆయనకి దీపము, ధూపము, నైవేద్యము పెట్టి కనీస అష్టకం చదువుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు, మన పిల్లలకు అలవాటు చేయించవచ్చు. గణపతి అంటే చాలామందికి ఇష్టం. సో ఆ రకంగా నిత్య గణపతి ఆరాధన చేస్తే ఈ భాగ్యకేతు దోషం నుంచి మరి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక తప్పనిసరిగా వీరు కూడా శనీశ్వర దర్శనం చేసుకోవడం. మనం అనుకున్నట్టుగా తమిళనాడులోని తిరునల్లారు కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురం కావచ్చు, లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మందవల్లి కావచ్చు, లేదు ఇంకెక్కడన్నా మనకు తెలిసిన చెప్తున్నాం, ఇక్కడ వారికి శివాలయాల్లో కూడా నవగ్రహాలు ఉంటాయి, అక్కడ శనీశ్వరుడు చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. శనీశ్వరుని కంటే శనికి సంబంధించినటువంటి మనకు అధిదేవతలు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారు, వారు ఎక్కడ చూసినా అందుబాటులో ఉన్నారు, అవి కూడా చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవారు నవగ్రహ శాంతి కూడా చేసుకోవచ్చు. మీరన్నట్టుగా నవగ్రహాల్లో శనికి కూడా నువ్వుల నూనెతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. మనకు శని త్రయోదశి వచ్చిందంటే అదే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అర్చక స్వాముల వారంతా కూడా ఆలయాల్లో. అలా ఈ అర్ధాష్టమ శని దోషానికి శనీశ్వరుని యొక్క పూజలు, లేకపోతే ఈశ్వర పూజలు, ఆంజనేయ స్వామి పూజలు నిర్వహించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కానీ ఆగస్టు 2026 జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనికి వచ్చేస్తున్నారు కదా అష్టమంలో, అప్పుడు వీరు దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మనకు పీఠాపురంలోను, తర్వాత కర్ణాటకలో గానుగాపురంలోను దత్తాత్రేయ స్వామివారి ఆలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన జీవిత చరిత్ర, గురు చరిత్ర, దాని ఒక సప్తాహం 7 రోజులు చదవడం, అలాగే స్వామివారికి నివేదించినటువంటి ఆ శనగలు కానీ, పసువర్ణ పండ్లు కానీ మనం తీసుకోవడం, ఈ రకంగా చేయడం వల్ల ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి 2026 ఆంగ్ల సంవత్సరంలో అవకాశం ఉంది. విన్నారు కదా, గురువుగారు చెప్పిన పరిహారాలు పాటించి ధనుసు రాశి వారు 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాం.